ఇదే నా పల్లెటూరు, ఇదే నా తల్లిగారు. శంకర్ మార్నింగ్ వాక్ విత్ సర్పంచ్ అనే ప్రోగ్రాంలో ఈరోజు మనం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం చొల్లేరు గ్రామంలో ఉన్నాం. చొల్లేరు గ్రామ పంచాయతీ ఇక్కడ మనం చూడొచ్చు. గ్రామ పంచాయతీ కార్యాలయం చొల్లేరు. ఇక్కడ మనం సర్పంచ్తో మార్నింగ్ వాక్ చేసుకుంటూ ఇక్కడ సమస్యలు అభివృద్ధి ఎట్లా జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వచ్చేసేయండి. ఇప్పుడు మనం యాదాద్రి భువనగిరి జిల్లాలో చొల్లేరు గ్రామ సర్పంచ్ తోటకూరి బీరయ్యతో మనం ఉన్నాం. అన్న నమస్తే. నమస్కారం అండి. అంటే ఇక్కడ రాగానే గ్రామ పంచాయతీలో పెద్ద మనుషులు అందరూ కూడా ఎక్కడ ఏ గ్రామ పంచాయతీ పోయినా ఇంతమంది మనకు కనవలే. అంటే సర్పంచ్ ఒక్కరు ఇద్దరు వాళ్ళు మాట్లాడారు. ఇక్కడికి వస్తే మీరు పిలవగానే అందరూ వచ్చారు. అంటే మీ ప్రేమ అనుకోవచ్చా లేకపోతే మీరు డబ్బులు ఇచ్చి పిలిపించారు అనుకోవచ్చా? ప్రేమనే. ఇంత ప్రేమ అనుకోవచ్చు. అది మేమనాలే ప్రేమ. ఓకే. సర్పంచ్ చెప్తాడు వస్తు నా మీద ఉండాలి. వాస్తవమా కాదా? ప్రేమనే. ప్రేమతో వచ్చింది. మంచితనం. నేను డబ్బులు ఇస్తే వచ్చిన వాళ్ళు కాదు. అంటే ఓపెన్ ఏంటంటే మీకు నాకు విషయం తెలుసు కానీ అందరికి తెలియాలి కాబట్టి. ఓకే మంచితనం. ఓకే సర్పంచ్ ఎట్లుంటాడు మీ అందరితోటి? పనులు అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా మంచిగా ఉంటాడు. ఏమన్నా డెవలపింగ్ కార్యక్రమాలు కావచ్చు, ఊరికి సంబంధించినటువంటి విషయాలలో ఏమైనా తీసుకునేటప్పుడు మీ అందరి అభిప్రాయం తీసుకుంటాడా, ఒంటరిగా చేస్తుంటాడా? అందరి అభిప్రాయం తీసుకొని చేస్తాడు. అంటే జనం మెచ్చిన సర్పంచ్ అనొచ్చా? మళ్ళీ ఏమైనా గెలిపిస్తురా వచ్చేసారి? మళ్ళీ పోటీలో ఉండమంటారా? ఓకే ఈ అన్ని విషయాల మీద సర్పంచ్ తో మాట్లాడదాం ఇప్పుడు. ఓకే అన్న, ఈ 5 సంవత్సరాల కాలంలో మీరు గ్రామ పంచాయతీలో సర్పంచ్ చేసారు. అంటే ఈ ఊరు జనాభా ఎంత మొత్తం? సుమారు ఓటర్స్ జనాభా మొత్తం 2300 దాకా ఉంటారు. జనాభా ఓటర్స్ ఎంత?
ఓటర్స్ వచ్చి 1500 ఉంటారు. 1500. అంటే దీనికి ఏమన్నా ఆమ్లెట్ ఆవాస గ్రామాలు ఉన్నాయా? అంటే ఆవాస గ్రామం గతంలో ఉండే మర్రిగూడెం అనే గ్రామం ఉండే. ఓకే. ఇప్పుడు మొన్న కొత్త గ్రామ పంచాయతీ అయినప్పుడు సపరేట్ అయిపోయింది. అయిపోయింది, ఓన్లీ ఇదే గ్రామ పంచాయతీ ఒకటే. ఓకే. ఎన్ని వార్డులు ఉన్నాయండి ఇక్కడ? మొత్తం 10 వార్డులు ఉంటాయి. 10 వార్డులు. ఓకే. ఈ 10 వార్డులకు పోయినసారి ఎలక్షన్ మీరు పోటీ చేసినప్పుడు మిగతా పార్టీలు ఏమైనా గెలిచినాయా? ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ 10 గ్రామ పంచాయతీలు గెలిచింది. 10 వార్డులలో గతంలో 9 వార్డులు మా ప్యానల్ గెలిచింది. అంత బీఆర్ఎస్ పార్టీ. ఒక ప్యానల్ వేరే ఒక వార్డు. అంటే వాళ్ళు కాంగ్రెస్ బీఆర్ఎస్ వచ్చిరా అదే పార్టీలో ఉన్నారు? అదే విధంగా ఉన్నారు. అదే ఉన్నారు. ఓకే. అంటే ఇక్కడ 10 వార్డులలో అభివృద్ధి కార్యక్రమాలన్నీ పర్ఫెక్ట్ గా జరిగినాయి అనుకుంటున్నారా మీరు? జరిగినాయి. ఇంకేమైనా చేసేది ఉందా? మాక్సిమం 99% అయినాయి. ఇంకో 1% మిగిలి ఉంది. ఆ 1% ఏమనుకోవచ్చు మనం? అంచెలంచెలో చేస్తుంటాం. ఇంకా అంటే సీసీ రోడ్లా లేకపోతే డ్రైనేజ్ సమస్య? డ్రైనేజ్ అంతా 1% సీసీ రోడ్ ఉన్నది, 1% మురికాలు ఉన్నాయి. ఓకే. మనం మార్నింగ్ వాక్ విత్ సర్పంచ్ కాబట్టి మిగతా విషయాలన్నీ కూడా మనం నడుచుకుంటూ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓకేనా అన్న? మీరు గతంలో ఉన్న సర్పంచ్ అప్పుడు ఇప్పుడు మొత్తం ఎన్ని నిధులు వచ్చినాయి, ఎట్లా చేసారు ఒకసారి? మేము గతంలో సర్పంచ్ ఉన్న కాలంలో అయితే సుమారుగా అప్పట్లోనే 1 కోటి రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగింది. 2006లోనే అప్పట్లోనే 1 కోటి రూపాయలు అభివృద్ధి చేయడం జరిగింది. ఈసారి సర్పంచ్ అయిన కాలంలో సుమారు 4.5 కోట్లతో అభివృద్ధి చేయడం జరిగింది. గతంలో 1 కోటి రూపాయల అభివృద్ధి అంటే అప్పుడు ఉన్నటువంటి గ్రామంలో అంగన్వాడీ భవనాలు అయితేనేమి, అంగన్వాడీ భవనాలు 2 భవనాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా హై స్కూల్లో ఉన్నటువంటి 2 భవనాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ తదనంతరం మా ఎమ్మెల్యే గారు ఉన్నటువంటి 42 లక్షల రూపాయలతోటి జిల్లా పరిషత్ హై స్కూల్ భవనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు అంతకుముందు 2006లో ఎమ్మెల్యే 2014 తర్వాత. ఓకే. 2006 అప్పుడేమో 3 స్కూల్ భవనాలు, హై స్కూల్ భవనాలు ఏర్పాటు చేసిన అప్పట్లో. అప్పుడు సర్పంచ్ ఉన్నప్పుడు 2 అంగన్వాడీ భవన కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నాం. దానికి తోడుగా జిల్లా హై స్కూల్ కాంపౌండ్ వాల్ కూడా ఏర్పాటు చేసుకోవడం చేసినాం. చొల్లేరు గ్రామంలో ఇక్కడ స్వయంభూ ఇక్కడ శివాలయం ఉంది. దీనికి సంబంధించినటువంటి పురాతన ఆలయం లాగా మనం కనబడతా ఉంది. ఇక్కడ చూడొచ్చు మనం ఇదంతా కూడా. ఒకసారి దీని చరిత్ర ఒకసారి సర్పంచ్ గారు తెలుసుకుందాం. సర్పంచ్ గారు అసలు చరిత్ర ఏంది ఇక్కడ శివాలయం యొక్క? ఇక్కడ ఇది స్వయంభూ శంభులింగేశ్వర శివాలయం అంటారు దీన్ని. ఓకే. ఇది గత 500 సంవత్సరాల క్రితమే అప్పటి ఉన్నటువంటి రాజులు నిర్మాణం చేపట్టారు. 500 సంవత్సరాల క్రితం? 500 సంవత్సరాల క్రితమే. 500 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేశారు. ఇది గుడి నిర్మాణం చేపట్టేటప్పటికి ఇక్కడ ఉన్నటువంటి శంకరుడు శివుడు గతంలో ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి సామ్రాజ్యం ఉన్న ప్రజలందరూ కలిసి ఏంటంటే ఇక్కడ గుడి నిర్మాణం చేసి శంకరుడిని నిలబెడదామని అనుకున్నారు. టెంపుల్ విగ్రహాలు తీసుకొచ్చి నిలబెడదామన్న సందర్భంలోనే ఆనాడు ఏం జరిగిందంటే అక్కడి నుంచి శంకరుని తీసుకొని వచ్చి లోపల పెడదామనక ఇక్కడే స్వయంభూ శంకరుడు నిలిచినాడు. నిలిచినాడు. అప్పుడు వాళ్ళు తీసుకొచ్చిన శంకరుడు ఏదైందో ఇక్కడనే పక్కన ఉన్నటువంటి ఇక్కడ అదే శంకరుడు ఇక్కడ బయట పెట్టడం జరిగింది. బయట ఉన్నది ఆ శంకరుడు. అదే నిర్మాణం చేపట్టిన తర్వాత అక్కడ ప్రతిష్ఠ చేద్దాం అనుకున్న శంకరుణ్ణి శివలింగమును ప్రతిష్ఠిద్దాం అనుకున్న సమయంలో అక్కడ స్వయంభూ శంకరుడు, అందుకే దానిని స్వయంభూ శంకరుడు అని అంటాం. ఇక్కడ అంటే విగ్రహం బయట నుంచి తెచ్చింది. ఇక్కడ ఇదే లింగం అంటే ఆల్రెడీ తెచ్చి అక్కడ పెడదామంటారు. అక్కడ ఉంది ఆల్రెడీ వెలిసింది. స్వయంభూ శంకరుడు వెలిసినాడు. అక్కడ ఉండడం ఇక్కడ ప్రతిష్ఠ. అదే అద్భుతం అనమాట మాకు ఇవాళ మా గ్రామంలో. అందుకే స్వయంభూ శంభులింగేశ్వర స్వామి దేవాలయంగా నామకరణం చేయబడినది. సర్పంచ్ గారు, అంటే ఈ ప్రాథమిక పశు వైద్య కేంద్రం ఉంది కదా, మీ ఆధ్వర్యంలో చేసిరా? మా ఆధ్వర్యం. అంత ముందుగా బిల్డింగ్ ఉండే. దీని అంటే ఏంటంటే గతంలో పశు వైద్యశాలకు మా గ్రామ పంచాయతీ ఆవరణలో అంత శిథిలావస్థలు ఉండే. అట్టి భవనాన్ని తొలగించి ఇక్కడ ఏంటంటే ఇక్కడ వీరికి మా ప్రభుత్వ గ్రామ పంచాయతీ సంబంధించిన భవనమును పశు వైద్యశాలకు ఇచ్చుకుంటూ దీనికి సంబంధించి మా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే అది పాతది, అదే పాత భవనం ఉంటే దీనికి సంబంధించి రిపేర్లు అప్పుడు ఉన్నటువంటి అప్పుడు ఏర్పాటు చేసిన భవనం ఉండే. దానికి సంబంధించి ఇది పశు వైద్యశాలగా దీనిని మేము గ్రామ పంచాయతీ రాసేయడం జరిగింది. తర్వాత దీనికి సంబంధించిన మొత్తం నిధులు సుమారు 5 లక్షల రూపాయలతోటి దీని మొత్తం రిపేర్లు అంతా చేసి పశు వైద్యశాల వారికి అప్పగించడం జరిగింది. ఇది ఆరోగ్య ఉప కేంద్ర భవనము.
గతంలోనే మన మా ఎమ్మెల్యే గారు అయినటువంటి ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే గారు సుంతా మహేందర్ రెడ్డి గారు నిధులు మంజూరు చేయడం జరిగింది. ఇది 20 లక్షల రూపాయలు జరిగింది. ఇది ఇప్పుడు ఆల్రెడీ పని నడుస్తున్నది. ఈ సీసీ రోడ్ అన్ని మీ ఆధ్వర్యంలో జరిగింది. మేము చేసేది. సుమారు ఎన్ని లక్షల ఫండ్ తీసుకొచ్చారు ఇక్కడికి? ఇక్కడ సుమారుగా టోటల్ ఇప్పటి వరకు మా గ్రామంలో మేము సర్పంచ్ అయిన కాలం 5 సంవత్సరాల కాలంలో అన్ని విషయాలు, అన్ని అభివృద్ధి విషయాలు మొదలుకుంటే సుమారు 4.5 కోట్ల రూపాయలు అభివృద్ధి చేయడం జరిగింది. ఓన్లీ ఒక విలేజ్కి? ఒక విలేజ్కి. ఓకే. ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు మీరు రాజకీయంలోకి ఏ సంవత్సరంలో వచ్చారు, ఎందుకు వచ్చారు అసలు? నేను మొదటి నుండి కూడా 1994 నుంచి నేను రాజకీయంలో ఉన్నా. 94 నుంచి? 94 ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ. ఓకే. 94 నుంచి 94 నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. పరోక్షంగా 94 నుంచి ఉన్నాం. ప్రత్యక్ష రాజకీయాలలో అంటే 2001 నుండే మేము రాజకీయాలకు రావడం జరిగింది. ఓకే. 2001లో ఏ పార్టీలో ఉన్నారు? 2001లో నేను టిఆర్ఎస్ పార్టీ. ఓకే. అంటే ఉద్యమకాలం నుంచి పార్టీ పుట్టిన కాంచెల్లి మీరు బిఆర్ఎస్ పార్టీలో ఉన్నాము. ఓకే. అప్పుడు 2001 నేను వార్డు మెంబర్. 2001లో అంటే కాంగ్రెస్ పార్టీలో పదవులు ఏమైనా అనుభవించారా? అప్పట్లో ఇక మనం చిన్న వయసు కదా, అప్పుడేం లేదు. 2001లో అప్పుడైనా 21 సంవత్సరం జరిగింది. 21 సంవత్సరం కాలంలోనే నేను వార్డు మెంబర్ అవ్వడం జరిగింది. ఓకే. అంటే తర్వాత నెక్స్ట్ అంటే రాజకీయాల్లో ఉండాలని ఎందుకు అనిపించింది మీకు? నాకు ఎందుకు సేవ చేయడం కోసం నాకు మొదటి నుండి కూడా కొంచెం పబ్లిక్ లో కలిసిమెలిసి ఉండాలి, ప్రజాసేవ చేయాలి. మొదటి నుంచి నేను చురుకుదనం తోటి ప్రజలలో మమేకమై ఉంటుంటాను. ఓకే. అంటే 2001 నుంచి కీలకంగా వచ్చింది. అంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. కేసులైనా ఏమైనా అలాంటి కేసులు ఏం లేవండి. ఉద్యమం సంబంధించి మిలియన్ మార్చు ధర్నాలు చాలా చేయడం జరిగింది. 2001లో వార్డు మెంబర్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మా జెడ్పీటీసీ గారు అనురాధ అయినటువంటి మా భార్య గారు 2006 సంవత్సరంలోనే గ్రామ సర్పంచ్ కూడా కావడం జరిగింది. ఎప్పుడు? 2006లో బిఆర్ఎస్ పార్టీ నుంచి. బిఆర్ఎస్ పార్టీ. ఓకే. అయితే రాజకీయాల్లో ఉండడం ఒక ఎత్తు, జెడ్పీటీసీ మళ్ళీ సర్పంచ్ మీరే అవుతున్నారు కదా. అవును. అంటే కేవలం పదవి కోసమే రాజకీయాల్లో ఉంటున్నారా లేదా సేవ చేయడం కోసమే ఉంటున్నారా? మేము ఇవాళ పదవుల కోసమే అయినట్టయితే మమ్మల్ని ఒకటేసారి జనాలు తిరస్కరిస్తారు. అవును. మేము ఇవాళ ప్రజాసేవ చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని మళ్ళీ ప్రజలు ఎన్నుకుంటున్నారు. ఓకే. అంటే సర్పంచ్గా ఇక్కడికే చాలనుకుంటున్నారా లేదా మళ్ళీ ఏమైనా పోటీ చేసే ఆలోచనలో ఉన్నారా? ఇప్పట్లో అయితే చూద్దాం. ప్రజల అంగీకారం మేరకే మేము నడుచుకుంటాం తప్ప ప్రజలు ఏ విధంగా అయితే వాళ్ళు కోరుకున్న ప్రకారమే మేము రైకిలు ఉందాం అనుకుంటాం తప్ప స్వచ్ఛందంగా ఇప్పుడు ఏం లేదు. మీ అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే గారు పూర్తిగా సహకరించారా? ప్రభుత్వం సహకరించారు. అంటే ఎమ్మెల్యే నిధులతో ఎక్కువ డెవలప్ అయింది మొత్తం. ఇక్కడ వాస్తవం చెప్పాలంటే ఎమ్మెల్యే గారి నిధుల నుండి మంజూరు అభివృద్ధి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మన జెడ్పీటీసీ గారి నిధులతోటి మంజూరు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ సందీప్ రెడ్డి గారితో కూడా అభివృద్ధి చేసుకోవడం జరిగింది. ఎంపీ నిధులు వచ్చినాయి? ఎంపీ నిధులు మాకు అది ₹1, మా విలేజ్ ₹1 కూడా రాలేదు. అంటే ఇప్పుడు మీకు రాజకీయాల్లో సాటిస్ఫాక్షన్ గా ఉందా? అంటే ఏదైతే సేవ చేయాలని రాజకీయాలకు వచ్చారో ఓకే నేను సాటిస్ఫాక్షన్ ఉన్నా రాజకీయాల్లో ఓకే అనే ఫీలింగ్ ఉందా? ఇంకా చేయాలి సేవ ఇంకా చేయాలని ఉందా? నాకు రాజకీయాలు ఎంత చేసే తక్కువ. ప్రజలకు సేవ నేను ఇప్పటి వరకు మేము లీడర్గా నాయకుడు ఎన్నడూ అనుకోలేదు. మా గ్రామంలో నేను ఒక సేవకుడుగానే అనుకుంటున్నాం. మేము సేవకుడుగానే మా భార్యనేగా మేమిద్దరం కూడా సేవకులతో ప్రజల ఆదరాభిమానులతోటే మేము ఈ గ్రామంలో వండుకుంటూ అందరికీ మమేకం అవ్వుకుంటూ మేము సేవలు చేస్తున్నాం. సర్పంచ్ ఏకగ్రీవంగా ఏ సంవత్సరంలో ఎన్నికయ్యారు మీరు? 2018లోనే. ఓకే. ఇప్పుడు మీరు ఏకగ్రీవ సర్పంచ్ ఎన్నికయ్యారు ఈ ఊరికి. అంటే ఈడ కాంగ్రెస్ ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, కమ్యూనిస్ట్ పార్టీలు ఉండొచ్చు, కానీ ఏకగ్రీవం ఎట్లా సాధ్యమైంది మీకు? అది ఏంటంటే ఆ నాయకులు ఊరికి సేవలు చేస్తున్నాడు వీరయ్య. సేవ చేసే మంచి అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి గతంలో సర్పంచ్ చేసింది కాబట్టి ఆ ఉద్దేశంతో ప్రజలందరూ పెద్ద మనిషి అందరూ కలిసి అందరూ ఒప్పించి నిలబడి వాళ్ళను అన్ని పార్టీలు సపోర్ట్ చేసి ఉన్నదే ఇద్దరం ఉంటుంది. ఏ పార్టీ? కాంగ్రెస్. ఓకే. ఇద్దరమే నిలబడడం. ఒకరిని ఏంటంటే అతన్ని విత్డ్రా చేయడం జరిగింది. అంటే మీకు గ్రామ పంచాయతీ ఏకగ్రీవం అయితే మీకు గవర్నమెంట్ నుంచి గ్రాంట్స్ వస్తాయి ఏకగ్రీవ సర్పంచ్లకు అందరు కూడా, అవి ఏమైనా వచ్చినాయా? అయితే అది ఎట్లా ఉంటుంది అంటే గ్రామ పంచాయతీ ఏకగ్రీవం అవుతుందంటే సర్పంచ్ మరియు వార్డు సభ్యులు అందరూ కలిసి ఏకగ్రీవం అయితేనే ఆ విధంగా వస్తాయి. ఒక సర్పంచ్ ఇద్దరు వార్డు సభ్యులు అయినంత మాత్రాన గ్రామ పంచాయతీ నిధులు రావు.
అంటే ఇక్కడ సర్పంచ్ ఒకటే ఏకగ్రీవం, వార్డు మెంబర్లన్నీ మళ్ళీ ఎలక్షన్, వార్డు మెంబరు 2 ఏకగ్రీవం జరిగింది, మిగతా అన్ని కూడా ఎలక్షన్ జరిగింది. కాబట్టి ఆ ఫండ్ రాలేదంటారు. రాలేదు. ఓకే, ఆ ఫండ్ కంటే ఎక్కువ అభివృద్ధి చేసిరు కదా. చేసినాం. ఇప్పుడు మేము నడిచేది కూడా ఈ రోడ్ కూడా మేము వేయడం జరిగింది. ఇదంతా మీరే అంతా మేము వేసింది. అంటే ఇక్కడ గతంలో జెడ్పీటీసీగా పోటీ చేసి మేడం ఓడిపోయింది. అవును. ఇది కర్రే కమలమ్మ మీద ఆమె గెలిచింది. అవును. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు, తర్వాత మీరు కూడా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఏరారు. అవును. అంటే జెడ్పీటీసీ పదవి కోసం బీఆర్ఎస్లో ఏరారా? లేదు లేదు, అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ గారు చేసే అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలను చూసి, ఆ డెవలప్మెంట్ చూసి అన్ని అంతలో కూడా మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం కదా, మొదటి నుంచి కూడా మేము బీఆర్ఎస్ఏ. అయితే గత కాలంలో ఏంటంటే ఈ రోడ్డు మేము వేసిందే. గతంలో ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏంటంటే, ఇక ముఖ్యమంత్రి ఉన్నాడు, అప్పుడు మేము సర్పంచ్ ఉన్నాం కదా, గ్రామాలకు ఎవరైతే ప్రభుత్వం ఏదైతే ఉంటే అందులోనే ఉంటే గ్రామం అభివృద్ధి ఎంత సదుద్దేశంతో మేము అప్పుడు కాంగ్రెస్ పార్టీలో పోవడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి అట్నే కంటిన్యూగా మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. అప్పుడు జెడ్పీటీసీ గారు మాకు అప్పుడు ఉన్నటువంటి బూడిద భిక్షమయ్య గౌడ్ గారు, మాజీ ఎమ్మెల్యే గారు కూడా మాకు టికెట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు మేము జెడ్పీటీసీగా ఓడిపోయినాం. ఆ తదనంతరం ఏంటంటే కేసీఆర్ చేసే సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను చూసి మేము పార్టీలో పోవడం జరిగింది. ఆ పార్టీలో పోయిన చెప్పండి మేము పార్టీలో పోయిన ఒక 6 సంవత్సరాల కాలంలోనే, 6 నెలల కాలంలోనే నేను సర్పంచ్ కావడం జరిగింది. మా భార్య, మా జెడ్పీటీసీ గారు కూడా కావడం జరిగింది. ఇద్దరు. అంటే ఒక ఇంట్లో 2 పదవులు అనేటువంటి ఫీలింగ్ ఏమైనా జనాలలో ఉందా? ఇప్పటి వరకైతే నేను లేదనుకుంటున్నాను. ఎందుకంటే మేము ఇవాళ జెడ్పీటీసీ ఉండేపటికేనే ఇవాళ వాస్తవం చెప్పాలి, ఎంతో కొంత సొంత పుట్టిన ఊరు కాబట్టి, నా సొంత పుట్టిన ఊరు, మా జెడ్పీటీసీ గారు మెట్టిన ఊరు కాబట్టి ఇవాళ వాస్తవం చెప్పాలంటే 23 గ్రామ పంచాయతీలలో వారు మా జెడ్పీటీసీ గెలిపించుకుంటే ఇవాళ జెడ్పీటీసీ గారికి వచ్చే నిధులు ఇలా వాస్తవం చెప్పాలి స్వార్థం కోసం, సరే మా స్వార్థమా కానీ మా గ్రామం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఇవాళ 90% నిధులు ఇవాళ మా గ్రామంలో పెట్టడం జరిగింది. జెడ్పీటీసీ నిధులు. ఓకే, అంటే ఇక్కడ ఎమ్మెల్యే అంటే ఇప్పుడు జెడ్పీటీసీ మహిళ అయింది, ఎమ్మెల్యే కూడా మహిళ అయింది కాబట్టి ఎక్కువ చనువుతోటి ఎక్కువ ఫండ్ తెచ్చింది అనుకో. తెచ్చారు. ఇవన్నీ మనం వేస్తే ఇవన్నీ మీరు మొత్తం అంటే ఊర్లో ఎక్కడ మట్టి రోడ్డు కనబడదు, కనిపించదు. పూర్తిగా డెవలప్మెంట్. ఈ డెవలప్మెంట్ మోరీలు అండర్ డ్రైనేజ్ ఉందా? అండర్ డ్రైనేజ్ అంతా కూడా అన్న. ఇక్కడ అంటే మొన్న ఎన్నికల్లో జరిగినటువంటి ఎన్నికలలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పోటాపోటీ జరిగింది. ఈ ఊర్లో ఎవరికి లీడ్ ఇచ్చింది? కాంగ్రెస్ పార్టీకి లీడ్ ఇచ్చింది. అంటే ఇంత అభివృద్ధి చేసినా కూడా కాంగ్రెస్ పార్టీకి ఎందుకు లీడ్ ఇచ్చింది అంటారు? మేము అనుకుంటాం అంటే జెడ్పీటీసీ నిధులు, సర్పంచ్ నిధులు, ఎమ్మెల్యే నిధులు, ఇవన్నీ జిల్లా పరిషత్ చైర్మన్ నిధులు అన్ని కూడా తెచ్చి పెట్టిర్రు, చాలా డెవలప్ చేసిర్రు అని చెప్పారు కదా. మరి అది ఓటు రూపంలో ఎందుకు బీఆర్ఎస్ వైపు మళ్ళలేదు? అంటే నాకు తెలిసి మేము కూడా జనం ఏమనుకుంటున్నాం అంటే జనం మార్పు కోరి అనుకుంటున్నామండి. ఓకే, మార్పు కోరినారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా మార్పు కోరిరా, ఓన్లీ ఆలేరులో మార్పు కోరిరా? మీరు కూడా ఫలితాలు చూసారు కదా, రాష్ట్ర వ్యాప్తంగానే అనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా మనకు అనిపిస్తుంది, రాష్ట్ర వ్యాప్తంగానే మార్పు కోరినారు. ఈ ఫలితాలు, ఈ గాలి అనేటువంటిది ఈ సర్పంచ్ ఎలక్షన్లో ఉంటుంది అంటారా? లేదండి, స్థానిక ఎలక్షన్లు ఏ విధంగా ఉంటుంది అంటే క్యాండిడేట్ చూసి, వ్యక్తిని చూసి, అది ఎందుకంటే అక్కడ పార్టీ సింబల్స్ ఉండేవి కాబట్టి ఇక్కడ వ్యక్తులను చూసే నేను అనుకుంటున్నా, వ్యక్తులను చూసే ఓటేస్తారు. ఓకే, అంటే మళ్ళీ ఇంకా పై స్థాయి ఏమన్నా ఇప్పటిదాకా మీరు అధికారంలో ఉన్నటువంటి సర్పంచ్, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు అంటే మీరు పార్టీలోనే కొనసాగే అవకాశం ఉందా? కాంగ్రెస్ పార్టీలోకి పోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అలాంటిది ఏం లేదండి, మేము పార్టీలో ఉంటాం, పార్టీలో ఉంటారు. బీఆర్ఎస్ పార్టీలో ఉంటాం, బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతాం. ఓకే, ఇప్పుడు పోరాటం చేయాల్సి వస్తుంది మీరు. అంటే అధికార పార్టీలో ఉన్నప్పుడు మీరు ఎమ్మెల్యే దగ్గర పోయి ఏమైనా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసారు, ఇప్పుడు అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా పోరాటం చేయాలి. ఆ పోరాటానికి సిద్ధంగా ఉన్నారా? తప్పకుండా ప్రజల కోసం ఏ విషయంలోనైనా మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే, ఈ ఊర్లో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏమున్నాయి? ఈ గ్రామంలో ప్రధాన సమస్యలు ఏంటంటే ఇక్కడ మాకు చొల్లేరు నుండి మరుగుడం వాగు ఉన్నది, అక్కడ పెద్ద ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జి ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది మా కోరిక. అంటే మేడం అప్పీల్ చేసిరా ఏమన్నా ఎమ్మెల్యే గారు? గతంలో చేసినప్పుడు వాళ్ళు కూడా 10-20 లక్షలతోటి మొత్తం రోడ్ చేయడం జరిగింది. కింద నీళ్లు దింకిపోతుంది అంతా రిపేర్ 20 లక్షల రూపాయలతో కూడా చేసుకున్నాం. అంటే ఓన్లీ ఒక వాగు వంతెన ఒకటి వేస్తే అయిపోతుందా? అది ఒకటి ఉన్నది. దానితో తోడుగా మా గ్రామంలో ఒకటి ఏంటంటే ఇక్కడ
వంగపల్లి నుండి మన మరిగూడెం, మహబూపేట, చొల్లేరు గ్రామాలకు ఒక ఫీడర్ ఛానల్ వస్తుంది. ఆ ఫీడర్ ఛానల్కి కూడా మా ఎమ్మెల్యే గారు మొన్న ఒక 5 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. టెండర్ కూడా జరిగింది. ఆ ఫీడర్ ఛానల్ ఏర్పాటు చేస్తే ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి నీరు సరిపడా వస్తాయి. ఇక్కడ ఏంటంటే చుట్టుపక్కల చెరువులు మొత్తం వాటర్ వస్తున్నాయి. ఇక్కడ 3 చెరువులలో నీళ్లు ఉండడం లేదు కాబట్టి ఎన్ని చెరువులు ఉన్నాయి ఈ ఊరి కింద? ఈ మా గ్రామంలో వచ్చేసి పెద్ద చెరువు అంటే ఒకటే, నాగుల చెరువు ఒకటే ఉంటుంది. మాది రెవెన్యూ గ్రామం, పెద్ద రెవెన్యూ గ్రామం. సుమారు 5,000 ఎకరాలతోటి రెవెన్యూ గ్రామ పంచాయతీ ఇది. దీని కింద రెవెన్యూ గ్రామం కింద మర్రిగూడెం, మహబూపేట, చొల్లేరు ఉంటుంది. ఇక్కడ మర్రిగూడెంలో వచ్చేసి దేవతల చెరువు ఉంటుంది. మహబూపేటకు వచ్చేసి పటేల్ చెరువు ఉంటుంది. మా గ్రామంలో నాగుల చెరువు ఉంటుంది. ఓకే, ఒక వంతెన కాకుండా అయిపోయింది. అట్లాగే ఇక్కడ హై స్కూల్ విద్యకు సంబంధించి అంటే ఒక ఊరు అభివృద్ధి చెందాలంటే సీసీ రోడ్లు అవే కాదు, విద్య వైద్యం కూడా అభివృద్ధి చెందాలి. హై స్కూల్ ఉందా ఇక్కడ? ఉన్నదండి. హై స్కూల్లో సరిపోను టీచర్స్ ఉన్నారు. అంటే హై స్కూల్ తర్వాత వీళ్ళు ఇంటర్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళు వెళ్తే మా దగ్గర ఎక్కువైతే భువనగిరికి వెళ్తారంటే భువనగిరికి వెళ్తారు. హైదరాబాద్ లో పేరెంట్స్ హాస్టల్స్ ఉంటే గురుకుల పాఠశాలలు ఉన్నాయి కూడా అలాగే వెళ్తుంటారు. బస్సు సౌకర్యం ఉందా ఈ ఊరికి? బస్సు సౌకర్యం అంటే ఇక్కడ మరిగూడెం వరకే వస్తుంది. ఈ పిల్లలకు చాలా ఇబ్బంది జరుగుతుంది. ఏంటంటే మేము చాలా పలుమార్లు ఎమ్మెల్యే గారి ద్వారా మేము లెటర్ ఇవ్వడం జరిగింది. నేను సర్పంచ్ లెటర్ ఇవ్వడం జరిగింది. జెడ్పీటీసీ గారితో లెటర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏమని అంటే చాలాసార్లు ఏం చెప్పారంటే ఆ ఆర్టీసీ వాళ్ళు ఏం చెప్పడం జరుగుతుందంటే మేము ఇక్కడ పంపిస్తే బస్సుకు మాకు ఇబ్బంది అవుతుంది సార్, ఇక్కడ పంపించాలి, మాకు ట్రాన్స్పోర్టేషన్ మాకు చాలా ఇబ్బంది అవుతుంది, మాకు కలెక్షన్ రావడం లేదు కాబట్టి మేము బస్సు రాలేకపోతున్నాం అంటున్నారు. ఓకే, అంటే వాళ్ళకి ఇబ్బంది, పిల్లలకి ఇబ్బంది అయితే మన కాలేజీలకు కూడా అట్లా. అంటే దానికి ఏమన్నా మీరు ఆల్టర్నేట్ అయినా ప్రయత్నం చేస్తున్నారా? ప్రైవేట్ వెహికల్ మాట్లాడడం అంటే ఒక సందర్భంలో ఏంటంటే ఇప్పుడు మేము ఎక్కువ మా ఊర్లో ప్రైవేటు స్కూళ్ళలో పిల్లలు పోతుంటారు కాబట్టి అక్కడ ప్రైవేట్ బస్సు ఎక్కిపోతుంటారు. ఇక్కడ విజ్ఞాన స్కూల్ ఒకటి ఉంటుంది, అక్కడ ప్రైవేట్ బస్సు ఎక్కిపోయి బరుడు కూడా దిగుతారు. ఈ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి ఇక్కడ? ఉన్నాయండి, అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. 2 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి మా గ్రామంలో. ఇక్కడ అట్లాగే అంటే పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్ కొత్త భవనం ఉంది, పాత ఉన్నది, కొత్తగా అంటే అన్ని రకాల సదుపాయాలు ఇక్కడ కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. మార్నింగ్ వాక్ విత్ సర్పంచ్ అనే ప్రోగ్రామ్ లో మనం చొల్లేరు సర్పంచ్ బీరలతో ఇప్పటిదాకా మనం సమస్యల మీద, అభివృద్ధి మీద మాట్లాడినాం. మళ్ళా రేపు మార్నింగ్ ఇంకొక సర్పంచ్ తో మార్నింగ్ వాక్ విత్ సర్పంచ్ అనే ప్రోగ్రామ్ లో కలుద్దాం. అంతవరకు అన్న నమస్తే. థ్యాంక్ యూ.